అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు యూ మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఒక రెసిపీ చేశాను. అది పాత రెసిపీ అనుకోండి, అందరికీ వచ్చిందే. నేనైతే నా స్టైల్లో ఎలా చేశానో మీరు వీడియో చూసేయండి. ఈరోజైతే పెసర ఆవిరి బూర్లండి. అవి ఎలా చేయాలో అన్నది ఇప్పుడు నేను చెప్పేస్తాను. మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు అండి తీసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని దాన్ని నీళ్ళన్నీ వడగట్టేసి మిక్సీలో వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ని మన ఆవిరి మీద ఇడ్లీ పెట్టుకుంటాం కదండి, అలా ఇడ్లీ పెట్టుకొని దాన్ని ఆవిరి మీద ఉడికించుకొని చల్లారాక తీసి మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా చేయకండి, బరగ్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లం కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగించి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక కొబ్బరికాయలో ఒక చిప్ప కోరుకొని దాన్ని ఇంకా ఏమీ ఆయిల్ అది వేయకుండా నెయ్యి కూడా వేయకుండా దాన్ని మామూలుగా వేయించేసుకోవాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ కొబ్బరి తురుములో మనం కప్పు బెల్లం తీసి కరగబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మన కొబ్బరి కూరు పాకంలో వేసేసుకొని ఈ పెసరపప్పు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు కూడా అది కూడా పేస్ట్ బాగా కలిపేసుకోవాలి. అది మనం ఇలా చుడితే మనకు అవుతుందని మనకు తెలిసిపోతుంది. అప్పుడు దింపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అవి అయితే చిన్న మనకి నచ్చిన సైజులో చిన్న బాల్ చేసేసుకొని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే తోపుకి మనం ప్రిపేర్ చేసుకుందారి. నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అది 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టేసి నేను మార్నింగ్ అయితే రుబ్బేసుకొని దాన్ని మినపప్పు తోపుకి రెడీ చేసుకున్నాను. మనం అందులో కొద్ది సాల్ట్ వేసుకొని మన స్వీట్నెస్కి కొంచెం కావాలంటే కొద్దిగా బెల్లం పాకం మనం తీసుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండలు చుట్టుకున్నాం కదా పెసర ఆవిరి బూర్లకి, అది ఆ తోపులో ముంచేసి మనం పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్లో చిన్న బాళ్ళు మనం వేసేసుకుంటే ఆ బూర్లు వేసేసుకుంటాం. చాలా చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చిన దాకా వేయించుకొని, అది మీడియం సైజ్ మంట మీద వేయించుకోండి. ఎందుకంటే పెద్ద మంట మీద పెట్టేస్తే మాడిపోతాయి, పైవంతా లోపల ఉడకదు. అయితే చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకొని పక్కనే మనం ఇంకా స్టోర్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా మనకి నిల్వ ఉంటాయండి. ఇవి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి, వారం 10 రోజులు. ఎందుకంటే ఇది ఇందులో బెల్లం వేసాము, తర్వాత పెసర ఆవిరి మీద ఉడికించాం కాబట్టి అది నిల్వ ఉంటాయి మనకి. వారం 10 రోజుల వరకు కూడా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా పెసర ఆవిరి బూర్లు తయారైపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీ పిల్లలకు మీరందరూ హ్యాపీగా తినియండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.